జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, आवाज दो, आवाज दो, आवाज दो। అనేక సీనియర్లు మాట్లాడాలంటే ముందుకు రావాలి. సమాజానికి ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు మేమంతా ప్రతి క్షణం ప్రజల కోసమే పాటుపడుతూ నిత్యం ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ వాటిని పరిష్కరించేంత వరకు మేము వెంటాడుతూ ప్రజా శ్రేయస్సు కోసం అనుక్షణం పాటుపడుతున్నాం. కానీ దీపం కిందే చీకటి ఉన్నట్లుగా ఈ పాత్రికేయుల సమస్యలు రోజు రోజుకు పేరుకుపోతున్నాయి. ప్రభుత్వాలకు అధికారులకు తెలిసినప్పటికీ పాలకులు చూస్తున్నప్పటికీ ఏ రోజు కూడా పట్టించుకున్న పాపన పోవడం లేదు. ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా, ఎన్నిసార్లు అప్లికేషన్లు పెట్టినా మాకు ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదు. జిల్లా కేంద్రంలో ఏళ్లుగా ఉంటున్నప్పటికీ ఇప్పటికీ మాలో చాలా మందికి కనీసం ఇంటి స్థలం లేకపోవడం ఒక దౌర్భాగ్యం, ఒక శోచనీయమైనటువంటి విషయం. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వాలు కదిలి రావాలని, అధికారులు స్పందించాలని, వెంటనే మాకు న్యాయబద్దంగా అందాల్సినటువంటి అర్హులైన అందరికీ, జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ రోజు రిలే నిరాహార దీక్షలను ప్రారంభించాం. सबके खिदमत में अस्सलाम वालेकुम। आज बड़े अफसोस से हम लोगों को ये कहना पड़ रहा है कि जो हम सहाफी बरादरान, हम जर्नलिस्ट हजरात अवामी मसाइल के लिए, अवाम के जो इंसाफ, अवाम को इंसाफ दिलाने के लिए, सियासतदानों से लेकर ओहदेदारों तक के लिए, उनके मसाइल के हल के लिए हम कलम उठाने वाले, आज हम लोगों को हमारे साथ नाइंसाफी के लिए आज हमको एक एहतजाज, जंजीरी भूख हड़ताल के लिए मजबूर होना पड़ रहा है। ये हमारे लिए बल्कि सारे समाज के लिए शर्म की बात है। आज हम लोगों ने हमारे अपने मसाइल के लिए इस जंजीरी भूख हड़ताल का आगाज किया है और आज हम ये वादे कर देना चाहते हैं कि जब तक कि हमारा ये मसला हल नहीं होगा, हम अपनी ये जंजीरी भूख हड़ताल खत्म नहीं करेंगे और हमने ये जो कदम आगे उठाया है हम इसको वापस इंशाअल्लाह नहीं लेंगे।